ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య భాగం హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయం గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు ఇది వరకెన్నడూ దున్నని బీడు భూమి దున్నడి. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం కనుక మనం చూస్తే, నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయం గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూమి దున్నుడి. వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, మరి మనం ఈ హోషేయ గ్రంథంలోని 14 అధ్యాయాలు కనుక మనం చూస్తే, వీటిని కనుక మనం ధ్యానిస్తే మనకు అర్థమైద్ది. మరి హోషేయ అసలు మనం గమనిస్తే ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను, యూదా రాజుల దినాలు మరి ఈ గ్రంథాన్ని రాయడం, అలాగే యెహోయాషు కుమారుడైన యెరోబాము అనే ఇశ్రాయేల్ రాజుల దినములు, 4 రాజుల టైం, వాళ్ళ పీరియడ్ ఆఫ్ టైంలో హోషేయ తన గ్రంథాన్ని రాస్తూ వచ్చాడు. ఈ 14 అధ్యాయాల క్లుప్త సారాంశం ఏంటి? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ బుక్? ఈ పుస్తకం యొక్క ముఖ్య సారాంశం ఏంటి అని మనం పరిశీలిస్తే కనుక, బ్యాక్ స్లైడ్ అయిపోయిన క్రైస్తవుడు, చల్లారిపోయిన క్రైస్తవుడు, ప్రార్థన అనుభవాలు తెలుసు, ప్రార్థన యొక్క గొప్పతనం తెలుసు, అయినప్పటికీ ప్రార్థన చేయలేని స్థితి, వాక్యం ద్వారా ప్రభు మాట్లాడతాడని తెలుసు కానీ వాక్యం చదవలేని స్థితి, ఒకప్పుడు ప్రభు నుండి చాలా గొప్ప కార్యాలు పొందుకుని ఇప్పుడు చతికలు పడిపోయిన స్థితి. మనం చూస్తే మరి ప్రకటన గ్రంథంలో ప్రభు అంటాడు కదా, నీ మీద ఒక తప్పు మోపవలసి ఉంది, అదేంటంటే నువ్వు నీ మొదటి ప్రేమను కోల్పోయావు. మునుపటి ప్రార్థనా జీవితం లేక, మునుపటి వాక్య ధ్యాన జీవితం లేక, ప్రభువుకి వారికి మధ్య గ్యాప్ వచ్చేసి ఎడబాటు వచ్చేసిన వారి కొరకు ఈ 14 అధ్యాయాలు రాస్తూ వచ్చారు. వాట్ ఈస్ ద హోల్ థీమ్ అని అంటే గనక, కమ్ బ్యాక్, వెనక్కిరా, తిరిగిరా. నీ కొరకు నీ ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు, నీతో ఆయన మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. మరి ఆయన దగ్గరికి వెనక్కి రమ్మని పిలిచే ఆ పిలిపే ఈ హోషేయ గ్రంథం యొక్క 14 అధ్యాయాల క్లుప్త సారాంశం. మనం చూస్తే కనుక దేవుని వాక్యంలో నీతి ఫలించినట్లుగా మీరు విత్తనం వేయుడి అని వాక్యం చెప్పడం మనం చూస్తున్నాం. మరి ఇంగ్లీష్ వర్షన్లో మనం చూస్తే సో ఇన్ రైచియస్నెస్, నీతిని విత్తమని వాక్యం చెప్తా ఉంది. నీతిని విత్తు, ప్రేమ అనే పంటను కోయి, యెహోవాను వెదుటకు ఇదే సమయము అని వాక్యం చెప్తోంది. చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడి ఆయన మన సోల్ని రెస్ట్లెస్ చేస్తూ ఉంటాడు. దేవుడు మనలో తెలియని యాంగ్జైటీని మనలో కలిగిస్తూ ఉంటాడు. మనం చేయాల్సిన పని తెలియని ఒత్తిడి, తెలియని ఆందోళన, తెలియని భయము, వీటి గుండా మనం వెళ్తూ ఉన్నట్టయితే ఇమీడియట్గా మనం చేయాల్సిన పని, ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, మనం ఆయన స్వరాన్ని వినడానికి ఇష్టపడే దానికంటే కూడా 100 రెట్లు ప్రభు తన స్వరాన్ని మనకి వినిపించడానికి ఇష్టపడుతున్నాడు. హీ సో డెస్పరేట్, సో లాంగింగ్ టు స్పీక్ విత్ అస్. ఆయన మనతో మాట్లాడడానికి చాలా ఇష్టపడుతున్న దేవుడు. మనం చేయాల్సిన పని నీతిని విత్తాలి, పరిశుద్ధతని కలిగి ఉండాలి, మరి ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి, వాక్యంను ధ్యానించడానికి. ఇదే సమయం మరి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, మరి ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. ప్రభు నేను రెస్ట్లెస్ చేస్తూ ఉంటే ఇది సమయం. నీ కుటుంబంలో ఆయన జోక్యం చేసుకోవడానికి, నీతో మాట్లాడడానికి బైబిల్లో ఆయన కొంతమందిని లేపుతా వచ్చారు. మరి సమూయేలుని లేపుతా వచ్చాడు. ఎప్పుడు అనంటే సమూయేలుకి భవిష్యత్తును తెలియచేయడానికి ఆయన లేపుతా వచ్చాడు. మనకు కూడా తన స్వరాన్ని వినిపింపచేయాలి. ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూమి దున్నమనంటే మన హృదయాన్ని ప్రభుకి యాక్సెస్ ఇవ్వకుండా కొన్ని ఏరియాస్లో మనం కఠినం చేసేసుకుంటా వచ్చాం. ఇదేం కాదులే, మనస్తాపం ఏం కాదులే, హానికరం కాని సంభాషణ ఏం కాదులే,
అలాగా కొన్ని కొన్ని సందర్భాల్లో మన హృదయాన్ని కఠినం చేసుకుంటూ వచ్చాం. ఆయన మీ మీద నీతి వర్షము మరి కురిపించినట్లు ఇదివరకు ఎన్నడను దున్నని విడుము దున్నమంటే దేవుడు నీ హృదయంలో ఒక పాటిస్తే ఆయన సంతోషపడే దేవుడు కాదు. నీ జీవితంలో ఏదో కొంత భాగాన్ని ఇస్తే ఆయన సంతోషపడిపోయే దేవుడు కాదు. హీ వాంట్స్ ఆల్ ఆఫ్ యూ. కెన్ యూ సే దట్ యు అలోన్ ఆర్ ఇన్ మై హార్ట్ లార్డ్. ప్రభా నువ్వు ఒక్కడివే నా హృదయంలో ఉన్నావు ప్రభా. నువ్వు నాకు సరిపోతావు ప్రభా. ఆకాశమందు నీవు నాకు ఉండగా లోకంలోనిది వేరేది నాకు అక్కర్లేదని ప్రభుతో మనం చెప్పగలమా? అలాంటి అనుభవాలు మన జీవితాల్లో మనకున్నాయా? మన మీద, మన కుటుంబం మీద, మన సంఘాల మీద, మన ప్రాంతాల మీద తన నీతి వర్షమును కురిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. బట్ గివ్ యాక్సెస్ టు గాడ్ త్రూ యువర్ ప్రేయర్. నీ ప్రార్థన ద్వారా దేవునికి అనుమతిని, నీ ప్రార్థన ద్వారా మూయబడిన ద్వారాలు మీ కుటుంబంలో తెరవబడినట్లుగా గివ్ యాక్సెస్ టు గాడ్. నీ కుటుంబ విషయంలో, నీ బిడ్డల విషయంలో, సంఘ విషయంలో, ప్రాంతం విషయంలో ప్రభు తన నీతి వర్షాన్ని కురిపించడానికి ఇష్టపడుతుండగా ఇదివరకు ఎన్నడూ దున్నబడని బీడు భూమి, ఎక్కడైతే మన హృదయం కఠినమైపోయి ఎండిపోయి నిర్జీవం అయిపోయి ప్రభుకు దూరంగా ఉంటుందో అక్కడంతా కూడా ప్రభుకి యాక్సెస్ ఇచ్చి కృప ప్రభు మనకి దయచేయను గాక. ఈ వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.